ఇప్పుడు నీలో లేని అర్హత 2 సంవత్సరాల తరువాత మాత్రం ఎలా వస్తుంది? హేమ అమాయకంగా అర్థం కానట్లుగా అడిగింది. రమేష్ నిరుత్తరుడైనట్లు చూశాడు. 2 సంవత్సరాలా? అన్నయ్య ఈ లోపల నా కోసం సంబంధాలు చూస్తే? నిజమే. ఇది కూడా మనం ఆలోచించాలి. శేషగిరి పెళ్లివారిని వెంటబెట్టుకునొచ్చాడు ఇంటికి. రాగానే రంగనాయకిని పిలుస్తూ పెళ్లివారొచ్చారు అన్నాడు. రంగనాయకి బయటకొచ్చింది. పెళ్లికొడుకు తండ్రి మధ్యవర్తి వచ్చారు. అప్పటికే శేషగిరి వారిని కూర్చోమని మర్యాద చేస్తున్నాడు. కాఫీలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది రంగనాయకి. ఆమెకు భయం వేస్తుంది. హేమ చూస్తే ఇంట్లో లేదు. ఇప్పుడు ఈయన అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుంది. ఈలోగా మధు దొడ్డిగుమ్మంలోంచి లోపలికొస్తూ కనిపించాడు. రే మధు, ఒకసారి తొందరగా రా అని పిలిచింది. వాడు పరిగెత్తుకొచ్చి ఏమిటమ్మా అన్నాడు. నువ్వు చప్పున వనజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ హేమక్కుంటే అర్జెంటుగా నేను రమ్మన్నాని అని చెప్పు పిలుచుకురా అని తొందర పెట్టింది. వాడు సరే అని వెళ్ళిపోయాడు. కాఫీ పెడుతూ రంగనాయకి ఆలోచనల్లో పడింది. అసలు హేమ ఎక్కడికి వెళ్ళింది? ఈలోపు శేషగిరి లోపలికొచ్చాడు. ఇంకా కాఫీల దగ్గరే ఉన్నావే, త్వరగా హేమని రెడీ చేసి తీసుకురా అన్నాడు. రంగనాయకి కదలికిపోవడం చూసి అతనికి చిరాకొచ్చింది. నిన్నే, వెళ్ళి హేమని తీసుకురా. హేమ లేదు, ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఏమిటి, నీకు అసలు బుద్ధుందా? నేను చెప్పానుగా పెళ్లి చూపులకి ఫలానా టైంకి వస్తున్నారు అని. మీరు చెప్పవలసిన వాళ్లకు చెప్పకుండా నన్నంటారేమిటి? ఏమిటి నీ ఉద్దేశం? ఈ విషయం మీరు హేమకే చెప్పుండాల్సింది. మధ్యలో నాకు ఈ తిట్లు తప్పేవి అంటూ రంగనాయకి గయ్యిమంది. రంగనాయకికి కోపం వస్తే మాటలు వేగంగా వస్తాయి. సర్లే, గొంతు తగ్గించి మాట్లాడు, అవతల వాళ్ళు వింటారు. శేషగిరి కంఠం తగ్గించి అని కాఫీ కప్పులు పెట్టిన ట్రే తీసుకుని బయటకు వెళ్ళాడు. అమ్మా, అక్క వనజ వాళ్ళ ఇంట్లో లేదటే, అసలు వాళ్ళ ఇంటికే రాలేదట. దొడ్డిగుమ్మంలోంచి పరిగెత్తుకుంటూ వచ్చిన మధు ఆత్రంగా చెప్పాడు. రాధమ్మ గారింట్లో చూసావట్రా? ఆ, మంగమణి గారింట్లో కూడా కనుక్కొని వచ్చాను. మరి ఎక్కడికి వెళ్ళుంటుందిరా? ఆలోచిస్తూ ఉండగా రంగనాయకి కళ్ళు ఏవో రాకూడని ఆలోచన వచ్చినట్లు అపనమ్మకంగా చూశాయి. కొడుకు చెయ్యి పట్టుకుంటూ, రై, ఒక్కసారి మీ సార్ గదికి వెళ్ళి చూసిరా అంది. అబ్బా, అంత దూరమా? చిచ్చి, అయినా అక్క అక్కడికి ఎందుకు వెళ్తుందమ్మా అన్నాడు మధు విసుగ్గా. నోరు మూసుకుని వెళ్ళి రమ్మంటుంటే కళ్ళెర చేసిందామె. సరే, మధు తూనేగలా పరిగెత్తబోయాడు. రంగనాయకి కొడుకు చెయ్యి పట్టుకుంటూ, ఒరే, వీధిగుమ్మంలోంచి రాకండి, ఈ దోవనే రండి అంటూ హెచ్చరించింది. మధు అలాగే అని కేక పెట్టాడు. రంగనాయకి దొడ్డి తలుపులు చేరవేసి వక్కపొడి భరణ తీసుకుని తను కూడా ముందు గదిలోకొచ్చింది. అక్కడే కూర్చుని ఉన్న 3 మగవాళ్లతో జగదంబ గారు చుట్టరికాలు తిరగవేసి చివరికి ఎలాగైతేనే బీరకాయ పీచుల దూరపు బంధుత్వం ఒకటి బయటికి లాగింది. రంగనాయకి వెళ్లేసరికి ఆవిడ ఉత్సాహంగా, అయ్యో అలాగా, మరి ఎంతసేపు చెప్పరే, అతను మా మరిదికి స్వయంగా మరదలి బావగారి కొడుకేనండి అంటుంది. రంగనాయకిని చూడగానే జగదంబ గారు, మా అమ్మాయి మీ నాన్నగారికి మా వారితో స్నేహంగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇన్ని చాక్లెట్లు తెచ్చి దీని ఒళ్ళో పోస్తూ ఉండేవారు. వద్దన్నా వినేవారు కాదు. ఇదిగో ఆ వ్యాజ్యం మూలంగా రాకపోకలు లేకుండా దూరం అయిపోయాం అంది. పోనీలేండి, మళ్ళీ ఈ రూపేణా దగ్గరవుదురు గాని అన్నాడు మధ్యవర్తి. రంగనాయకి తల్లి కుర్చీ వెనుకగా నిలబడి సన్నగా ఎర్రగా రెవటలా ఉన్న పెళ్లి కొడుకుని, భారీగా దృఢంగా ఉన్న తండ్రిని తేరిపార చూస్తుంది. ఫణిభూషణ్ రావు గారంటే ఈయనేనన్నమాట. ఈయన బట్టల మిల్లుల వ్యాపారంలో నమ్మకంగా ఉన్న ఒక మిత్రుణ్ణి ముంచి వ్యాపారం సొంతం చేసుకున్న పెద్ద మనిషి. తల్లి తరచుగా ఈయన తెలివితేటల గురించి చెబుతూ ఉండేది. ఆయనకి కొడుకు సుధాకర్కి పోలికలు చాలా ఉన్నాయి. బహుశా ఫణిభూషణ్ రావు గారు చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడేమో. ఆయన కూర్చోవడంలో దర్జా, మాట్లాడడంలో అహంభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తండ్రి పక్కన కొడుకు ఆకుచాటు పిందెలా ఉన్నాడు. ఫణిభూషణ్ రావు ఉన్నప్పుడు చూపరుల దృష్టి ఆయన మీద నుంచి మరో వ్యక్తి మీదకు చప్పున మళ్ళదు. పెళ్లి కొడుకు చేతిలో ఉన్న ఆల్బం తిరిగేస్తూ ఫోటోలన్నీ ఒక్కొక్కటిగా పరీక్షగా చూస్తున్నాడు. రంగనాయకి పక్కవాటుగా ఉన్న అతని మొహాన్ని పరీక్షగా చూసింది. చెంపలు లేతగా నాజూకుగా ఉన్నాయి. మంచి రంగు, ముఖం నేవళంగా, కష్టాల సెగలు, అశాంతుల నీడలు వాటి తాకిడి ఎరగనట్లుగా ఉంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆడపిల్ల అయి ఉంటే అతి సుందరంగా ఉండేవాడు. మగవాళ్లల్లో ఇంతటి అందాన్ని రంగనాయకి ఎప్పుడూ చూడలేదు. రంగా, వక్కపుడివ్వు అన్నాడు శేషగిరి. అమ్మాయి ఇంకా రాలేదా? ఫణిభూషణ్ రావు రంగనాయకిచ్చిన వక్కపుడి అందుకుంటూ అడిగారు. భరిణలో నుంచి ఆయన అలా మునివేళ్లతో ఆ పలుకులు తీసుకుంటుంటే చేతి వేలుకున్న ఉంగరాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. శేషగిరి భార్య వైపు ఇబ్బందిగా చూశాడు. రంగనాయకి ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా, మా హేమ చాలా స్నేహపాత్రురాలు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా భుజం ఉంది అంటుంది. ఇంత క్రితమే ఒక స్నేహితురాలి తల్లికి చాలా సుస్థిగా ఉందని కబురొస్తే ఇప్పుడే వస్తానని వెళ్ళింది. మా అబ్బాయితో కబురు చేశాను. ఆ ఇల్లు చాలా దూరం, ఇప్పుడే వస్తుంది, అరగంటలో అంది. అరగంటని ఆలస్యం అంత చెప్పినందుకు శేషగిరి భార్య వైపు కోపంగా చూశాడు. కానీ రంగనాయకి ఆ చూపులు లక్ష్యపెట్టలేదు. రంగనాయకి ద్వైదీభావంలో పడ్డదానిలా ఆ తండ్రి కొడుకుల్ని పరీక్షగా చూడసాగింది. ఫణిభూషణరావు ఎంత దర్జాగా డాబుసరిగా అహంభావిగా ఉన్నాడో సుధాకర్ అంత నెమ్మదిగా సౌజన్యమూర్తిలా ఉన్నాడు. రంగనాయకికి తండ్రి ఎంత నచ్చలేదో కొడుకు అంత బాగా నచ్చాడు. అదృష్టం బావుండి ఈ సంబంధం కుదిరితే హేమకు అతను మంచి జోడీ అవుతాడు. ఫణిభూషణ్ రావు గారు చేతి గడియారం చూస్తూ, సరే, అమ్మాయిదే ఉంది, మేం చూసిన అమ్మాయే, మాకు నచ్చిన అమ్మాయే, మనం ఈ లోపల మిగతా విషయాలు మాట్లాడుకుంటుంటే సరి అంటూ మధ్యవర్తి వైపు చూశాడు. చిత్తం, అలాగే అన్నాడతను. కట్నాలు కానుకలు అన్నీ ముందే నిర్మోహమాటంగా మాట్లాడుకోండి, ఆ తర్వాత మాట పొరపాటొద్దు అంది జగదంబ గారు. కట్నాలా? ఫణిభూషణ్ రావు గారు బిగ్గరగా నవ్వారు. ఇలా నవ్వే మనిషిని చస్తే నమ్మకూడదు అనుకుంది రంగనాయకి. నేను కట్నం కోరితే మీ ఇంటి ఛాయలకి కూడా రాను. మావాడికి ఇప్పుడే అసలు పెళ్లి చేయాలి అని నాకు లేదు. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాను. కానీ మా అమ్మ ఒకటే గొడవ, వాడు తిరిగొచ్చేసరికి బ్రతుకుతానో చస్తానో అంటూ. ఆయన కొడుకు వంక క్షణంసేపు ఆపేక్షగా చిరునవ్వుతో చూశాడు. తీరా సంబంధాలు చూస్తుంటే మావాడు మీ అమ్మాయిని గురించి చెప్పాడు. నా నెత్తి మీద నుంచి పెద్ద భారం దించినట్లయింది. నేనంటూ వెతికితే అసలు ఏ పిల్ల నచ్చేది కాదేమో. వాడు పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత నోరు తెరిచి ఇది నా ఇష్టం అన్న విషయం ఇదొక్కటే. నాకు కావాల్సింది వాడికి ఇష్టమైన మీ అమ్మాయి. ఆ పై సంగతులన్నీ మీ ఇష్టం, మీ ఓపిక, నాకేం సంబంధం లేదు. ఇంకోటి కూడా ముందే చెబుతున్నాను, వచ్చే నెలాఖరులోపు మావాడు అమెరికా వెళ్ళిపోతాడు. వెంట మీ అమ్మాయి కూడా వెళ్ళిపోవాలి. మళ్ళీ 5 సంవత్సరాల వరకు మీ కంటికి కనిపించదు. శేషగిరి ఈ మాటలు విని ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే రంగనాయకి నొసలు చిట్లించి ఆయన వైపు చూసింది. ఆయన చెప్పే ఆ వరస చూస్తుంటే ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మాటల్లో అంతర్లీనంగా కేవలం కొడుకు కోసం ఆయన తప్పనిసరిగా వచ్చిన భావం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు నేను పురోహితుడిని తీసుకుని మీ ఇంటికి వస్తాను, అప్పుడన్నీ మాట్లాడుకుందాం అన్నాడు శేషగిరి. అతనికి చాలా తడబాటుగా ఉంది. సరే అయితే వస్తాం అంటూ లేచారాయన. సుధాకర్ అయిష్టంగానే లేచినట్లు అతని ముఖమే చెబుతుంది. ఆల్బంలో నుంచి బస్ట్ సైజులో ఉన్న హేమ ఫోటో ఒకటి తీసి శేషగిరికి చూపిస్తూ, ఇది మా బామ్మకి చూపిస్తాను అన్నాడు. ఆ అడగడంలో మొహమాటం రంగనాయకికి ఎంతో నచ్చింది. తప్పకుండా, అలాగే, అంతకంటే మంచి ఫోటో ఉందేమో అంటూ శేషగిరి చప్పున ఆల్బం తీసి గబగబా తిరగేశాడు. ఇది బాగానే ఉంది అన్నాడతను. అతను మంచి ఫోటోనే సెలెక్ట్ చేశాడు. ఉన్న అన్నిట్లోనూ హేమది అది మంచి ఫోటో. మధ్యవర్తి కాస్త వెనక్కి ఆగి మర్నాడు శేషగిరి ఏ టైంకి రావాలో గుసగుసగా చెప్పాడు. శేషగిరి తల ఊపాడు. రంగనాయకి గుమ్మం బయట ఆగి ఉన్న పొడుగాటి కారు చూసింది. జగదాంబ గారు కూడా ఆ కారును చూసి, నీ ఆడపడుచు మొత్తానికి సుడిగల మనిషిలా ఉంది, లేకపోతే ఆ అబ్బాయికి నచ్చడానికి ఇంకెవ్వరూ లేరు అంది. ఏమోనమ్మా, ఎవరికి ఏం రాసిపెట్టుందో ఎవరు చెప్పగలరు? రంగనాయకి నిట్టూరుస్తూ అంది. వాళ్ళను పంపించేసి లోపలికొచ్చిన శేషగిరి మళ్ళీ హడావిడిగా చెప్పులు తొడుక్కుని బయటికి వెళ్తూ, రంగా, నేను ఇప్పుడే గోపాలరావు గారి ఇంటికి వెళ్ళొస్తాను అంటూ బయలుదేరాడు. అతను గుమ్మం దాటుతూ ఉండగా హేమ, మధు లోపలికొస్తూ ఎదురయ్యారు. చెల్లెల్ని చూడగానే శేషగిరి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాడు. హేమ సమాధానం చెప్పలేదు. సరే లోపలికి వెళ్ళు అనేసి శేషగిరి బయటకు వెళ్ళిపోయాడు. అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నంత సంతోషంలో ఉన్నాడు. అందుకే అనుకున్నంతగా చెల్లెల్ని మందలించలేకపోయాడు. రంగనాయకి హేమను చూడగానే తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి శేషగిరి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. భోజనం చేసి పడుకోబోతూ ఉండగా భార్యతో,
గోపాలంతో అన్ని విషయాలు మాట్లాడాను. తప్పకుండా సాయం చేస్తానన్నాడు. సుశీలమ్మ గారు అవసరం వస్తే ఆసరాగా నిలబడతానని హామీ ఇచ్చిందంటున్నావుగా? బాగానే ఉంది మీ వరస. చెల్లెలి అభిప్రాయం తెలుసుకోకుండానే ఊరి మీద పడతానంటారే? ఆవిడ గారికి సంబంధం ఇష్టం లేదట. నోర్మయ్ అరిచినట్లుగా అన్నాడు. ఇది ఇంకా బాగుంది. చెప్పకపోతే అక్కడ ఆవిడ గారికి అలక, చెబితే మీకు మింగేటంత ఆగ్రహం. ఏం చేసుకుంటారో మీ ఇష్టం, నాకెందుకు? విసురుగా అంది రంగనాయకి. శేషగిరి ఆ విసురికి కాస్త తగ్గాడు. ఏమంది? ఎందుకు నచ్చలేదట? నాకు చెబుతుందా? ఇష్టం లేదని చెప్పమంది. మీకు చెప్పాను. ఇంక నన్నేమీ అడగండి. కావాలంటే అంత తెలుసుకోవాలనుంటే ఆవిడ గారిని అడగండి. అది కాదు రంగా, ఇంత మంచి సంబంధం మనం అసలు కల్లో అయినా అనుకున్నామా? నిజంగా అది అదృష్టవంతురాలు కాబట్టే ఇలా సిరి కాళ్ళ దగ్గరకు వచ్చిందనుకో. అయినప్పుడు కదా ఈ మాటలన్నీ. నోర్మి, అవకుండా ఎక్కడికి పోతుంది? శేషగిరి కోపంగా అన్నాడు. అతనికి చాలా చిరాకు వచ్చేసింది. ఇదిగో, ఇదివరకల్లా ఇలా దాని అభిప్రాయం అంటూ అడిగి నేనే పాడు చేశాను. ఇంకా అడగదలుచుకోలేదు. దాని మంచి నాకంటే ఎక్కువ దానికి తెలుస్తుందా? ఈ సంబంధం సెటిల్ చేసేస్తాను. రంగనాయకి మాట్లాడలేదు. వింటున్నావా? నిన్నే రెట్టించాడు. విన్నాను. రేపు ఉదయం అన్నయ్య ఏమన్నాడు అని అడిగితే ఏం చెప్పను? వీళ్ళు ఊరుకున్నారు అని చెప్పు. ఈ సంబంధం సెటిల్ చేస్తున్నారు అని చెప్పకు. ఓహో, అబద్ధం ఆడడం అంటే మీకు మంట అనుకుంటాను, వ్యంగ్యంగా అంది రంగనాయకి. శేషగిరి పట్టుబడ్డట్టు చూశాడు. సంతోషించాంలే, ఈ మధ్య నీకు తెలివితేటలు ఎక్కువవుతున్నాయి అన్నాడు. ఈ ఒక్కసారి నా కోసం చెప్పు. కనీసం అబద్ధం ఆడితే అయినా మనకి ఆడపిల్ల పుడుతుందేమో అంటూ నవ్వాడు. రంగనాయకి నవ్వలేదు. ఆ ఒక్క అబద్ధానికే ఆడపిల్ల పుట్టేటట్లయితే ఈ ప్రపంచంలో అసలు మగవాళ్ళనేవాళ్లే పుట్టేవాళ్లు కాదేమో అంది. మనిషిన్న తర్వాత ఎప్పుడో ఏదో ఒక సమయంలో అబద్ధం ఆడక తప్పదు. అబద్ధం ఆడము అని చెప్పే పెద్ద మనుషులంతా ఒట్టి అసత్యవాదులని రంగనాయకి గాఢ విశ్వాసం. మీకు తన్నులు బాగా తక్కువయ్యాయి. శేషగిరి పడుకుంటూ నవ్వుతూనే బెదిరించాడు. రంగనాయకి లైటు తీసేసింది. శేషగిరి నిద్రపోయాడు. రంగనాయకి మంచం మీద అలాగే కూర్చుంది. శేషగిరి ఎప్పుడూ చీటికి మాటికి తంతా చీరుస్తా అంటూ ఉంటాడు. అది మాటల వరకే. ఎన్నేళ్ల దాంపత్య జీవితంలో ఒక్కనాడు కూడా భార్య ఒంటి మీద చేయి చేసుకోలేదు. అయినా సరే రంగనాయకికి ఆ మాటలు కూడా అసహ్యమే, భరించలేనట్లుగా ఉంటాయి. భార్యను కొట్టే మగవారు రంగనాయకి దృష్టిలో పశువుల కంటే హీనం. కాపురానికి వచ్చిన కొత్తలో ఏదో స్పర్ధొచ్చి శేషగిరి దురుసుగా చెయ్యెత్తి రంగనాయకి మీదకు రాబోయాడు. రంగనాయకి కళ్ళెర్ర చేసి చూసి చూపులతోనే అతన్ని దూరంగా నిలబెట్టింది. ఆ చూపు శేషగిరి మళ్ళీ ఎప్పుడూ మర్చిపోలేదు. తరువాత అతను ఎప్పుడూ చెయ్యెత్తిన మాట నిజమే, కానీ నోటితో అని ఆ కసంతా తీర్చుకుంటూ ఉంటాడు. రంగనాయకి చూసేవాళ్లకి ఎంతో అణకువగా భర్త కనుసన్నల్లో మసులుతున్నట్లుగా ఉంటుంది. కానీ అవసరం వస్తే తన ఇష్టాన్ని ఖచ్చితంగా అమలుపరుచుకోగలదు. అందుకే రంగనాయకి ఇటు పెద్దవాళ్లకి అటు చిన్నవాళ్లకి కూడా చాలా ఇష్టం. శనివారం కాకపోవడం వల్ల ఆంజనేయస్వామి గుడి దగ్గర రద్దీ లేదు. హేమ, రమేష్ గుడి దిగువగా ఉన్న మెట్ల మీద కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకి అనుకున్న ప్రకారం ఇద్దరు పార్కులో కలుసుకున్నారు. కానీ అక్కడ చాలామంది జనం ఉండడం వల్ల హేమ అక్కడ వద్దంది. ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. కొద్ది దూరం రాగానే అక్కడ ఆంజనేయస్వామి గుడి కనిపించడంతో ఆమె అక్కడికి వెళ్ళి కూర్చుందామంది. రమేష్ అభ్యంతరం చెప్పలేదు. ఆమె దైవభక్తురాలు. తన జీవితానికి ఎంతో ముఖ్యమైన ఈ విషయం దైవ సాన్నిధ్యంలో మాట్లాడడం ఆమెకు ఎంతో సబబుగా అనిపించింది. గుడి కాస్త ఎత్తైన గుట్ట మీద ఉంది. పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. హేమ పైకి వెళ్దామని అంది. కానీ రమేష్ గుడి ప్రాంగణం బయటనే కూర్చుంటూ, ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది, ఇక్కడ కూర్చుందాం అన్నాడు. ఇద్దరి ముఖాలు అప్పటికి చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నట్లుగా సీరియస్గా ఉన్నాయి. కొద్దిసేపైన తరువాత రమేష్ మృదు గంభీరంగా, సరే హేమ, నీ ఇష్ట ప్రకారమే, కానీ నువ్వన్నట్లే మనం ఈ వారం లోపల మ్యారేజ్ చేసుకుందాం. నేను రేపే ఆ ప్రయత్నం చేస్తాను అన్నాడు. హేమ నమ్మలేనట్లుగా చూసి అంది. నిజంగానా? వాగ్దానమేనా? నిజంగానే, ముమ్మాటికి వాగ్దానమే. కానీ నువ్వు మళ్ళీ ఓసారి బాగా ఆలోచించుకో. మీ అన్నయ్యకు తెలియకుండా మనం రహస్యంగా పెళ్లి చేసుకోవడం నాకు ఏమంత బాగోలేదు. నీ ఇష్టాన్ని మీ అన్నయ్య ఎప్పుడూ కాదనడు. చెప్పినందువల్ల వచ్చే నష్టం ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. వద్దొద్దు, నీకు తెలీదు. అన్నయ్య మనసంతా ఆ సంబంధం మీదే ఉంది, ఒప్పుకోడు.
పోనీ మీ వదినికి చెప్పు. ఉహుం. ఇలాంటి విషయాల్లో ఇద్దరి మాట ఒకటే. హేమ ఆ రోజు ఉదయం లేవగానే రంగనాయకిని, వదినా, అన్నయ్యకి నా మాట చెప్పావా? ఏమన్నాడు అంటూ ఆదుర్దాగా అడిగింది. రంగనాయకి సీరియస్గా ముఖం పెట్టి, మీ అన్నయ్య ఏమీ మాట్లాడలేదు, విని ఊరుకున్నారు. నీకేం తెలియదని ఆయన ఉద్దేశంలా ఉంది అంటూ గోడ మీద పిల్లివాటంగా చూచాయిగా అంది అందనట్లుగా అందించింది. హేమకి ఫణిభూషణ్ రావు గారి సంబంధం అన్నయ్య తప్పకుండా ఖాయం చేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది. అందుకే రమేష్ని అటో ఇటో తేల్చమని చెప్పి బలవంత పెట్టింది. ఈ క్షణంలో కాదంటే హేమ తనకు దక్కదేమో అని భయపడి రమేష్ ఏదో మ్యారేజ్కి అంగీకరించాడు. కానీ శేషగిరికి చెప్పకుండా చేసుకోవడం అతనికి ఇష్టంగా లేదు. అతను ఈ ప్రపంచంలో కాస్త గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక్క శేషగిరే. కానీ హేమ చెప్పడానికి వీల్లేదని ఆంక్ష పెడుతుంది. కొద్దిసేపు అతను ద్వైధీభావంతో ఊగిసలాడాడు. చివరికి నిట్టూరుస్తూ సరే నీ ఇష్టం అన్నాడు. ఇక వెళదాం అంటూ హేమ లేచింది. హేమ ముఖంలో క్షణంలో ఉన్న ఉదాసీనత, నిస్సత్తువ మంత్రించినట్లుగా మాయమైపోయాయి. కళ్ళలోకి కాంతొచ్చి ముఖం ఉత్సాహంగా ఉంది. రమేష్ కూడా లేచాడు. గుడి లోపలకు వెళ్ళి దేవుడికి ఇద్దరం దండం పెట్టుకుందాం. క్షమించు హేమ, నేను ఇంతవరకు ఎప్పుడు ఏ గుడిలోకి వెళ్ళలేదు. గుడికే కాదు. అతని పెదవుల మీద నిరసన నిండిన చిరునవ్వు మెదిలింది. ఇంతవరకు నేను ఎన్నడూ దేవుడికి నమస్కారం పెట్టలేదు. ఆ అవసరమే నాకు ఎప్పుడూ రాలేదు అన్నాడు. ఈ మాటలు వినగానే క్షణంసేపు హేమ ముఖం మలినమైంది. అవసరమా? ఎవరైనా అవసరం కలిగితే దేవుడికి నమస్కారం పెడతారా, లేకపోతే పెట్టరా అంది ఆశ్చర్యంగా. నాకు తెలిసి చాలామంది అంతే హేమ. ఏదో ఒక కోరిక తీరడం కోసమే నమస్కారం పెడతారు. అయితే నీకు తెలిసిన ఆ మనుషులెవరూ మంచివాళ్లు కాదన్నమాట. హేమ ఒక అడుగు రమేష్ దగ్గరగా వేసి అతని చెయ్యి అంటే అంటనట్లు తాకుతూ, ఎంతవరకు నువ్వు ఎప్పుడు గుడికి వెళ్ళనే లేదా? ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ మంచి పని ఈరోజే మొదలవ్వాలి, నాతో రా అంది. రమేష్ తిరస్కరించలేకపోయాడు. ఇద్దరు లోపలికి వెళ్లారు. హేమ గంట కొట్టి కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. రమేష్ గంట కొట్టనూ లేదు, చేతులు జోడించనూ లేదు. జేగురు రంగు పూసిన ఆ రాతి విగ్రహాన్ని తదేకంగా అలా చూశాడు. హేమ కళ్ళు తెరిచింది. అక్కడున్న బొట్టు తీసుకుని తను పెట్టుకుని రమేష్కి పెట్టింది. నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానానికి ఈయనే సాక్షి అంది విగ్రహం చూపించి. మంచి సాక్షినే ఎన్నుకున్నావు. మాటా పలుకు లేని రాయిలాంటి వాడిని, అందులోనూ బ్రహ్మచారిని. రమేష్ నవ్వాడు. అయితే మాత్రం ఏ? ఆయన దీక్ష అనన్య సామాన్యమైంది అంది హేమ గంభీరంగా. ఇద్దరూ దేవాలయం దాటి మెట్లు దిగి కిందకొచ్చారు. రమేష్ హేమని ఇంటి వరకు వచ్చి దించుతానన్నాడు. హేమ వద్దంది. రమేష్ హేమ పార్కు దగ్గర నిలబడిపోయారు. హేమ ముఖంలో చెప్పరాని ఆనందం వెళ్లి విరుస్తుంది. రమేష్ పెళ్లికి ఒప్పుకున్నాడు. అతను అంగీకరించడేమో అని ఆమెకు నిన్నటి నుంచి తగని భయంగా ఉంది. సన్నగా వీస్తున్న సాయంత్రపు చల్లటి గాలికి హేమ జుట్టు చెదిరి ముఖం మీదకొస్తుంది. దాన్ని మాటిమాటికి విసుగ్గా చెవి పక్కకి నెడుతూ ఇంద్రధనస్సు మీద తేలిపోతున్నట్లు అనుభూతి చెందుతూ కలలోలాగా ఎక్కడో చూస్తూ నడిచి వెళ్తున్న హేమని ఎదురుగా వస్తున్న ఒక కారులో వ్యక్తి చూడడం, ఆ కారు ముందుకు వెళ్తున్నదల్లా వేగం తగ్గి రోడ్డు మధ్య నుంచి పక్కకు తిరిగి హేమకి కొద్ది దూరంలో వెనుకగా అతి మెల్లగా రావడం హేమ గమనించనే లేదు. తన ఆలోచనల పూలతెప్పలో తను తేలిపోతున్నట్లుగా నడిచి వెళ్ళిపోతుంది హేమ. కారు డ్రైవ్ చేస్తున్న సుధాకర్కి ఒక్క నిమిషం కారు వేగంగా డ్రైవ్ చేసి హేమ పక్కకు తీసుకువెళ్లి ఆపి డోర్ తెరిచి హేమని కారెక్కమని కోరాలి అని ఎంతగానో అనిపించింది. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి తన కాబోయే భార్య. ఈ మాత్రం అడిగే అధికారం తనకుంది. వెనక నుంచి అలా చూస్తుంటే పొడుగాటి జడతో వయ్యారంగా చెయ్యెత్తి విసురుగా ఆ జుట్టును పక్కకు తీసుకోవడం అతని కంటికి ఎంతో అందంగా కనిపించింది. ఉదయం శేషగిరి మధ్యవర్తిని వెంట పెట్టుకుని ఫణిభూషణ్ రావు ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న పురోహితుడు పంచాంగం చూసి ఈరోజు బొత్తిగా బాగాలేదని, శుక్రవారం దివ్యంగా ఉందని, ఆ రోజు తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిశ్చయించుకోమని చెప్పాడు. లేకపోతే ఈ సాయంత్రమే ఈ సమయానికి తను పెట్టిన పట్టుచీర కట్టుకుని వేలికి ప్రధాన ఉంగరం ధరించి ఉండేది. పరధ్యాసగా డ్రైవ్ చేస్తున్న సుధాకర్ ఎదురుగా వస్తున్న ఆటోకి ఢీకొట్టబోయి ఎలాగో సడన్ బ్రేకుతో కీచుమన్న శబ్దంతో కారు ఆపాడు. అతడు మళ్లీ కారు స్టార్ట్ చేసేసరికి హేమ పక్కకు తిరిగి తన ఇంటి సందులోకి వెళ్లిపోయింది. సుధాకర్ పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తూ ఉండగా కారు స్లో చేసి వెనక్కి తిప్పుకున్నాడు. ఆ రాత్రి పొద్దుపోయి ఊరు మాటుమణిగి అతి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఫణిభూషణ్ రావు గారి ఇంట్లో
మేడ పైభాగంలో అత్యంత అధునాతనంగా ఉన్న పడక గదిలో పట్టుపరుపు మీద మెత్తటి సిల్కు లాల్చీ పైజమా ధరించి మంచం మీద అడ్డంగా వాలి పడుకుని పుస్తకం చదువుతున్నట్లుగా అందులో హేమ ఫోటో పెట్టుకుని కన్నార్పకుండా తదేకంగా చూస్తున్నాడు సుధాకర్. ఆ ఫోటోని ఎంతసేపు చూసినా అతనికి తనివి తీరడం లేదు. ఆ కళ్ళు ఎంత బావున్నాయి, ఆ కనుబొమలు పెదవులు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. సుధాకర్ కళ్ల ముందు సాయంత్రం రోడ్డు మీద నడిచి వెళ్తున్న హేమ కదిలింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తర్వాత ఎప్పుడైనా హేమకు ఈ విషయం తప్పక చెప్పాలి. ఇంకా ఎన్ని రోజులు? పట్టుమని 15 రోజుల టైం కూడా లేదు. ఈ లోపల పెళ్ళైపోతుంది. ఆ తరువాత వారం లోపల హేమతో తను అమెరికా వెళ్ళిపోతాడు. సుధాకర్కి హేమ ఫోటోలో నుంచి నవవధువుల తనని చూసి సిగ్గుపడుతున్నట్లుగా అనిపించింది. సుధాకర్ లేచి కూర్చుని పుస్తకంలో ఫోటో తీసి దిండు కవర్లో దాచాడు. తరువాత ఆ దిండు సరిగ్గా వేసి దాని మీద తలానించి పడుకున్నాడు. అతని మనసులో ఏవేవో ఊహలు సుళ్ళు తిరుగుతున్నాయి. మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. హేమని గురించిన తీయని కలలు తీస్తున్న గాఢ నిద్రలోకి జారిపోయాడు. దాదాపు అదే సమయంలో పార్కులో బెంచీ మీద తలకింద చెయ్యి పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ పడుకున్న రమేష్ హేమను గురించిన జ్ఞాపకాలతో కంటి మీదకి కునికే రావడం లేదు. ఏం చేశాడు తను? హేమను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మాటిచ్చాడు. ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా అతనికి పరుగు పందెం ప్రారంభించబోతున్న ఆటగాడి గుండెల్లా వేగంగా కొట్టుకుంటున్నాయి. జీవితంలో ఏవేవో సంపాదించుకోవాలని, ఏదేదో సాధించాలని ఆరాటపడి చివరికి అదేమీ లేకుండా ముందుగా పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్ళంటే ఎన్ని కావాలి? ముందు వేరే గది చూడాలి. తనవి అనే సామాన్లు కూడా బొత్తిగా ఏమీ లేవు. అవి కొనాలి. రేపు తను పనిచేసే బట్టల దుకాణంలో ముందు 200 రూపాయలు అప్పడికి తీసుకోవాలి. అతని మనసంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది. జీవితంలో కష్టపడడానికి తను ఎంతైనా సిద్ధమే. కానీ ఒక్క 2 సంవత్సరాలు ఆగి ఉంటే హేమ ఈ ప్రాథమిక బాధలు ఏవి తను కూడా పడవలసిన బాధ తప్పేది. అతని గుండెల్ని చీల్చుకుంటూ గాఢంగా నిట్టూర్పు వచ్చింది. హేమ తనకి కావాలి. ఆమెను తను వదులుకోలేడు. అందుకే అతడు నిర్భీతిగా భవిష్యత్తులో జోదమాడడానికి సిద్ధమవుతున్నాడు. హేమకి తరువాత ఎప్పుడైనా ఈ రాత్రి తను పడ్డ ఈ ఆవేదన తప్పకుండా చెప్పాలి అనుకున్నాడు. విభిన్న మనస్తత్వాలు, భిన్న అదృష్టాలు గల ఈ ఇద్దరు వ్యక్తులతో తన జీవితం చిత్ర విచిత్రంగా ముడిపడి ఉందని ఎరుగని హేమ మధు పక్కన నిశ్చింతగా నిద్రపోతుంది. అనాది నుంచి కాలం అనే యంత్రం అవిరామంగా ముద్రిస్తున్న పేజీల్లా ఆ రోజు కూడా మామూలుగానే తెల్లవారింది. మామూలుగానే మధ్యాహ్నం అయింది. సూర్యుడు మామూలుగానే ప్రకాశిస్తున్నాడు. గాలి ఎప్పట్లాగే వేస్తుంది. వీధుల్లో జనం రోజులాగానే కొంపలంటుకుపోతున్నట్లు హడావిడిగా వడివడిగా నడుస్తున్నారు. కానీ రిజిస్ట్రార్ ఆఫీస్లోంచి అప్పుడే బయటికి వస్తున్న రమేష్ హేమలకు మాత్రం ఈ లోకం ఎప్పటిలా కాకుండా ఎప్పుడూ చూడనంత అద్భుతంగా, ఆకర్షణీయంగా, అయోమయంగా స్వప్నావస్థలా కనిపించసాగింది. ఎదురుగా వరుసగా ఉన్న ఎత్తైన భవనాల మీద పడుతున్న మధ్యాహ్నపు ఎండ రమేష్ కంటికి ఎంతో అందంగా కనిపిస్తుంది. గాలికి సన్నగా కదులుతున్న చెట్ల ఆకులు, కొమ్మలు ఆనందంతో కంపిస్తున్నట్లు హేమకు అనిపించింది. ఇద్దరూ గేటు దాటి బయటకొచ్చారు. హేమ హఠాత్తుగా రమేష్ వైపు తిరిగింది. రమేష్, మనకి నిజంగా పెళ్ళైనట్లేనా అంది, నమ్మశక్యం కానట్లు చూస్తూ. అయినట్టే అనుకుంటా అన్నాడతను స్వప్నావిష్టుడిలా చూస్తూ. తనకి పెళ్ళయింది. హేమ తన భార్య అయింది. ఈ క్షణం నుంచి హేమ మనస వాచ సర్వస్వం తనది. ఈ సత్యం అతను కూడా నమ్మలేకపోతున్నాడు. అనిర్వచనీయమైన అపురూపమైన ఆనందంతో అతని మనసు ఇంకా దిమ్మెరపోతున్నట్లుగానే ఉంది. ఈరోజు హేమ అతని గదికొచ్చే వరకు అతనికి నమ్మకంగా లేదు. ఈ పెళ్లి జరగరానిదిగా, అర్థం లేని ఆలోచనగా అనిపించసాగింది. ఆశ నిరాశల మధ్య అతని మనసు ఊగిసలాడుతూ ఉండగా హేమ అక్షరాల అన్న ప్రకారం రానే వచ్చింది. ఒక్క నిమిషం తన గది ముందు రిక్షా దిగి లోపలికి వస్తున్న హేమని చూడగానే అతనికి మతిపోయినట్లే అనిపించింది. అర్థం కాని వెరపుతో గుండెలు రెపరెపలాడాయి. ఇంకొక్కసారి బాగా ఆలోచించుకో హేమ అని హెచ్చరించాలని ఎంతగానో అనిపించింది. కానీ నిష్కల్మషంగా, ఎంతో నమ్మకంగా తన వైపు చూస్తున్న ఆమె మొహంలోకి ఒక్కసారి చూడగానే అతని సంకోచాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ హేమ తనది. ఈ అమ్మాయి కోసం ఏమైనా చేయగలడు అనే ధైర్యం వచ్చింది. ఆ తరువాత హేమని తీసుకుని అంత క్రితమే చెప్పి ఉంచిన ఆ వీధి చివరలో టైలర్ని, అతని భార్యని వెంట పెట్టుకుని రిజిస్ట్రార్ ఆఫీస్కి రావడం, అక్కడ జరగవలసిన తతంగం క్లుప్తంగా చకచకా జరిగిపోవడం,
తొందర పని మీద వెళ్లాల్సిన టైలర్ సాక్షి సంతకాలు పెట్టగానే అభినందనలు తెలిపి భార్యని తీసుకుని అర్జెంటుగా వెళ్లిపోవడం, తను హేమ కలలోలాగా నడుస్తూ మెల్లగా ఆఫీస్లోంచి బయటకు రావడం అంత యాంత్రికంగా జరిగిపోయింది. రమేష్ స్థితి మేలుకుండి కూడా నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉంది. అతను ఎన్నెన్నో ఊహించుకున్నాడు, ఎంతగానో భయపడ్డాడు. కానీ హేమతో తన వివాహం ఎలాంటి గొడవ లేకుండా ఇంత సింపుల్గా అయిపోతుంది అని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడింక ఏం జరిగినా పర్వాలేదు. హేమ తన పక్కనుంటే ఒక్క శేషగిరినే కాదు, ఈ సర్వ ప్రపంచం ఎదురు తిరిగినా తట్టుకోగలడు. ఎవరు ఎంత అవమానం చేసినా భరించగలడు. అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా ఉంది. రోడ్డు మీద ఖాళీగా మెల్లగా వస్తున్న టాక్సీ రమేష్ పిలవకుండానే దగ్గరగా వచ్చి ఆగింది. రమేష్కి అది పుష్పక విమానంలా, అందమైన జోడుగురాల రథంలా కనిపించింది. రమేష్ 2 అడుగులు ముందుకు వేసి టాక్సీ డోరు తెరిచాడు. హేమ వచ్చి లోపల కూర్చుంది. రమేష్ తను కూడా కూర్చుని డోరు వేస్తూనే డ్రైవర్కి హేమ ఇంటి అడ్రస్ చెప్పాడు. నాకు ఎలాగో ఉంది అంది హేమ. రమేష్కి అర్థమైంది. హేమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నాకు తెలుసు, భయం వేస్తుంది కదూ అన్నాడు. హేమ తల ఊపింది. నేనున్నానుగా, నువ్వు మెదలకుండా ఊరుకో. చెప్పేవన్నీ నేను చెప్తాను, పడవలసినవన్నీ నేను పడతాను, ధైర్యం చెప్పాడు అతను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హేమ హఠాత్తుగా అంది. రమేష్, నువ్వు నాతో మా ఇంటికి రావద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. అతను చకితుడైనట్లు చూశాడు. మొదట నేను ఒక్కదాన్నే వెళ్తాను. అన్నయ్య ఈ టైంలో ఇంట్లో ఉండడుగా, వదినికి చెప్పేస్తాను. నువ్వు సరిగ్గా 1 గంట అయిన తర్వాత రా. హేమా, రమేష్ ఏదో చెప్పబోయాడు. ప్లీజ్, ఈ ఒక్క మాట కాదనకు, నేను చెప్పినట్లు విను. నేను ఒక్కదాన్నే వెళ్తాను, నువ్వు నాతో రావద్దు. మరోసారి దృఢంగా తన అభిప్రాయం చెప్పింది హేమ. హేమ, ఇప్పటికే నేను పిరికివాడిలా ప్రవర్తించాను. నువ్వు ఇంకేం చెప్పొద్దు. హేమ రమేష్ చేతిలో నుంచి సున్నితంగా తన చెయ్యి విడిపించుకుంది. హేమ చెబుతున్నది అతనికి ఏమాత్రం నచ్చలేదు. కానీ హేమ మాటను తిరస్కరించడం సాధ్యం కాలేదు. సరే, నీ ఇష్టం, కానీ గంట భరించలేను. నువ్వు వెళ్ళిన 15 గంటకి సరిగ్గా నేను వచ్చేస్తాను. గంటకి 1 నిమిషం ముందొచ్చినా ఊరుకోను, స్పష్టంగా చెప్పింది హేమ. హేమ మొండితనానికి 1 నిమిషం రమేష్కి ఆగ్రహం కలిగింది. మళ్ళీ అది మెరుపుల రెప్పపాటులో మాయమైంది. హేమ తనను ఎందుకొద్దంటుందో అతను గ్రహించలేని తెలివిహీనుడేమీ కాదు. కానీ అరగంట క్రితం రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే తన భార్య అయిన ఈ హేమను ఇక నుంచి 1 సెకను కూడా వదిలి ఉండలేనట్లు అతను అనుభూతి చెందాడు. సరిగ్గా అతని సహనం పరీక్ష చేస్తున్నట్లుగా హేమ ఎంతలోనే గంట దూరంగా ఉండమని శాసిస్తుంది. అతనికి ఆ క్షణంలో హేమను వదిలి ఉండడం అసంభవంగా అనిపించినా హేమ తృప్తి కోసం బలవంతంగా అంగీకరించక తప్పలేదు. టాక్సీ హేమ ఇంటి సందును సమీపిస్తుంది. ఇక్కడ ఆపమను, నేను దిగి నడిచి వెళ్తాను అంది హేమ. రమేష్ డ్రైవర్ని ఆపమని కోరాడు. హేమ తనే డోర్ తెరుచుకుని దిగేసింది. రమేష్ వైపు చూస్తూ చిరునవ్వుతో, సరిగ్గా గంట, పైన 10 నిమిషాలైనా పర్వాలేదు కానీ తగ్గితే మాత్రం ఊరుకోను అంటూ తర్జని చూపించి బెదిరించింది. రమేష్ కళ్ళు మూసి తమాషాగా తల వంచి శిరసా వహిస్తున్నాను అన్నట్లుగా అభివాదం చేశాడు. హేమ నడిచి వెళ్ళిపోతుంటే తనలో ప్రాణమేదో హేమతోనే వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది రమేష్కి. నలుగురిలోకి వచ్చినప్పుడు గాని, వీధిలో నడిచేటప్పుడు గాని హేమకి బయట భుజం చుట్టూ తిప్పి ముందుకు లాక్కోవడం అలవాటు. ఇప్పుడు కూడా అలాగే చేసి చకచకా నడిచి వెళ్ళిపోతుంది. ఇలా పైట కప్పుకుని నడుస్తుంటే వెనక పొడుగాటి జడ వయ్యారంగా అటూ ఇటూ ఊగే దృశ్యం రమేష్కి ఎంతో ఇష్టం. హేమ కనుచూపు దూరం అయ్యే వరకు అతను చూస్తూ కూర్చున్నాడు. హేమ సందులోకి మలుపు తిరిగి అదృశ్యమైంది. రమేష్ టాక్సీని తన రూమున్న వీధి పేరు చెప్పి పోనివ్వమన్నాడు. అతని మనసంతా గమ్మత్తుగా, చిత్ర విచిత్రంగా ఉంది. పరధ్యాసగా ఉన్న అతను అలవాటుగా చెయ్యెత్తి టైం చూసుకోబోయాడు. కానీ గడియారం లేని చెయ్యి బోసిగా నవ్వింది. రమేష్ నిట్టూర్చాడు. ఈరోజు హేమతో పెళ్లి ఖర్చుల కోసం తన చేతి వాచీనే కాదు, సుందరం రికార్డు ప్లేయరు, ఖరీదైన పెన్ను అన్నీ అమ్మేశాడు. మొదట తను పనిచేసే దుకాణంలో అప్పడుగుదాం అనుకున్నాడు. కానీ వారం రోజుల క్రితమే సుందరానికి అత్యవసరంగా కావాలంటే 200 అడిగి తీసుకుని ఇచ్చాడు. మళ్ళీ అడిగితే వాళ్ళు ఎవరని రమేష్కి తెలుసు. సుందరం రాగానే చెప్పాలి. టాక్సీలో వెనక్కి చారగిలబడి కూర్చున్నాడతను. డ్రైవర్, నీ దగ్గర వాచి ఉందా అని అడిగాడు. ఉంది సార్ అన్నాడు. సరిగ్గా గంట తర్వాత చెప్పు, మనం మళ్ళీ ఈ వీధికి రావాలి. సరే సార్. రమేష్కి అతడి నమ్రత నచ్చింది.
హేమని తీసుకొచ్చిన తర్వాత బక్షిస్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. హేమ ఇంటిని సమీపిస్తుంటే గుండె దడదళ్లాడసాగింది. వెళ్ళగానే వెనకపాటుగా వెళ్లి వదిన కళ్ళు మూయాలి. వదిన, నీకు ముఖ్యమైన విషయం చెబుతాను, మోర్చిపోతావేమో అంటూ ఆట పట్టించాలి. తమాషా చేస్తున్నట్లు, అల్లరి చేస్తున్నట్లు నటించి మెల్లగా అసలు విషయం బయట పెట్టాలి. తన వదినది మనసులో మాట దాచుకునే స్వభావం కానే కాదు. ముందు వినగానే ముఖం వాచేలా నాలుగు దులుపుతుంది. తను భయపడకూడదు. వదిన, నేను రమేష్ని చేసుకోవడంలో నాకు నచ్చాడనే నా స్వార్థమే కాదు. అన్నయ్య నా పెళ్లి ఆడంబరంగా చేసి అప్పుల పాలు కాకూడదు అనే మీ మంచి కూడా ఉంది అని నచ్చ చెప్పాలి. వదినకి అన్నయ్యకి తాత్కాలికంగా ఇప్పుడు కష్టం కలిగితే మాత్రం తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు. తను రమేష్ని చేసుకోవడం అన్ని విధాలా సబబే. అసలే అప్పులతో అంతంత మాత్రంగా ఉన్న అన్నయ్య సంసారం ఈ పెళ్లి అనే భారంతో మరింత కృంగిపోవడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. ముందు వదినని ఒప్పించగలిగితే ఆ తర్వాత అన్నయ్యకు నచ్చచెప్పే భారం ఆవిడదే అవుతుంది. హేమ మెల్లగా ఇంట్లో అడుగుపెట్టింది. ముందు గదిలో ఎవరో వచ్చినట్లు సూచనగా చెప్పులు విడిచి ఉన్నాయి. లోపల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. పడక గదిలో జగదాంబగారు, సుశీలమ్మగారు కూర్చుని ఉన్నారు. హేమ వాళ్ళని చూడగానే నుదురు చిట్లించి వంటింటి వైపు వచ్చింది. అక్కడ పని హడావిడిలో ఉన్న రంగనాయకి హేమని చూడగానే, వచ్చావా మహాతల్లి, నువ్వు ఏమైపోయావా అని హడలి చస్తున్నాను. ఇంకొక అరగంట రావడం ఆలస్యం అయి ఉంటే నువ్వు ఊరేసుకోవాల్సి వచ్చేది. వెళ్ళు, త్వరగా వెళ్ళి మొహం కడుక్కుని జడేసుకురా అంటూ పురమాయించింది. హేమ దృష్టి వంటింట్లో అరుగు మీద పెట్టి ఉన్న స్వీట్స్ ప్యాకెట్స్ మీద, పక్కింటి నుంచి తెచ్చిన గాజు ప్లేట్ల మీద అనుమానంగా తారట్లాడింది. ఇవాళ మన ఇంటికి ఎవరైనా వస్తున్నారా వదినా అంది. అవును, నువ్వు ఇంకా దీపపు సెమ్మెలా అలా నిలబడకు, త్వరగా వెళ్ళు, వాళ్ళు వచ్చే టైం అయింది. ఎవరొదినా వాళ్ళు? పెళ్లి వాళ్ళు, సరేనా, వెళ్ళు. ఏమిటి, మళ్ళీ పెళ్లి చూపులా నాకు అంది అసహనంగా. కాదు తల్లి, కాదు, మన కష్టాలు తీరాయి, పెళ్లి చూపులు కాదు ప్రధానం. ఇవాళ ఫణిభూషణ్ రావు గారు వాళ్ళ అబ్బాయిని వెంట పెట్టుకుని వస్తున్నారు. తాంబూలాలు పుచ్చుకుని లగ్నపత్రిక రాస్తున్నారు. నువ్వు ఇంకా ఇలాగే నిలబడ్డావంటే వాళ్ళు వచ్చేస్తారు. నేను ఇలా చూశారంటే మీ అన్నయ్య నన్ను చంపేస్తారు. కనీసం నీ పెళ్లి చూసే వరకైనా నన్ను బ్రతకనీ మరీ. రంగనాయకి నవ్వుతూ వంటింట్లో నుంచి బయటకు వెళ్ళబోయింది. వదిన, హేమ హడలిపోయిందానిలా చప్పున రంగనాయకి చెయ్యి పట్టుకుంది. అయ్యో రామా, ఇప్పుడు నాతో వాదం పెట్టుకుంటావా నువ్వు? ఇవాళ అదుందని నాకెందుకు చెప్పలేదు వదినా? కన్నీళ్ల పర్యంతం అవుతూ అంది హేమ. రంగనాయకి చర్రుమంది. ఇప్పుడు చెప్తున్నాను, సరేనా, వెళ్ళు. నా ఇష్టమేమీ లేదా? నన్ను అడగనక్కర్లేదా మీరు? ఆ విషయం మీ అన్నయ్యని అడుగు నువ్వు. కానీ వదిన, నేను నేను నాకు నాకు తెలుసునమ్మా, బాగా తెలుసు. నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు, అదేగా నువ్వు చెప్పేది. రమేష్ తప్ప ఇంకెవ్వరూ నచ్చరని కూడా నాకు తెలుసు. కానీ రమేష్తో నీ పెళ్లికి మీ అన్నయ్య చస్తే ఒప్పుకోరు. నీ ఇష్టాయిష్టాలతో పని లేదని, ఈ సంబంధం ఖాయం చేస్తున్నానని మీ అన్నయ్య చెప్పమన్నారు నీకు. నీకు మీ అన్నయ్య వదినల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంక నోరెత్తకు. రంగనాయకి అంటూ ఉండగానే ఇంతలో వాకిట్లో కారాగిన చప్పుడైంది. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు అంటూ రంగనాయకి హేమ చేతుల్ని వదిలించుకుని బయటికి పరిగెత్తింది. హేమ కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. ఒక్క నిమిషం పెరటిదోవ గుండా ఎవరికీ తెలియకుండా పారిపోవాలని ఎంతగానో అనిపించింది. కానీ రక్తం గడ్డకట్టినట్లు అవడంతో పాదాలు కదల్లేదు. వాళ్ళు ప్రధానం కోసం వస్తున్నారట. తను పెళ్ళయిందని చెప్పబోతుంది. ఏనాడు భయం అంటే ఏమిటో ఎరుగని హేమ ఈ క్షణంలో చిగురుటాకులా కంపించిపోసాగింది. ఎంత పొరపాటు చేసింది తను! రమేష్ని వెంట తీసుకుని వచ్చినట్లయితే ఎంత బావుండేది. ముందు గదిలో ఎవరివో అపరిచిత మగకంఠాలు, రండి, దయచేయండి అన్న జగదంబ స్వరం వినిపిస్తున్నాయి. అమ్మాయిని త్వరగా తీసుకురండి, మంచి ఘడియలు దాటిపోతాయి మళ్ళీ అన్నాడు పురోహితుడు. ఇప్పుడే తీసుకొస్తాను. రంగనాయకి రివ్వున లోపలికొచ్చింది. ఆవిడ వెనకే జగదాంబగారు, సుశీలమ్మగారు కూడా వచ్చారు. రంగనాయకి ఓ నిమిషం హేమను నకసిక పర్యంతము పరీక్షించింది. చీర బాగానే ఉందిలే అంటూ నుదుటి మీద పడుతున్న జుట్టును సరిచేసింది. పడగ్గదిలోకి పరిగెత్తి చేతిలో కాస్త పౌడర్ వేసుకుని తెచ్చి గబగబా హేమ చెంపలకు రాసింది. ఏమిటి ఇంకా ఆలస్యం, త్వరగా తీసుకురా అంటూ శేషగిరి లోపలికొచ్చాడు. అన్నయ్య, అస్పష్టంగా అంటూ హేమ తలెత్తింది. ఏమిటమ్మా అన్నాడు శేషగిరి ఎంతో లాలనగా. అతని కళ్ళలో తొణికిసలాడుతున్న గారాబం, ఆనందం, గర్వం హేమని క్షణంసేపు మోగదాన్ని చేసేశాయి. చెప్పాలని తహతహలాడుతున్న మాటలు బంధం వేసి వెనక్కి లాగినట్లు నాలుక చివరే ఆగిపోయాయి.
కుందనపు బొమ్మల దించుకున్న తలతో తడబడుతున్న అడుగులతో ముందు గదిలోకి వచ్చి తనకి అభిముఖంగా కూర్చున్న హేమని సుధాకర్ అనురాగ దృష్టితో చూశాడు. ఆ పొందికగా కూర్చోవడం, భుజం మీద నుంచి ముందుకు లాక్కున్న పమిట కొంగు అంచు చేతితో మెలిపెట్టడం సుధాకర్కు ఎంతో అందంగా కనిపించింది. బేబీ, ఇంట్లో ఈ అమ్మాయిని చూసిన క్షణాలు ఎంత దివ్యమైనవో గాని ఆనాటి నుంచి హేమ ముఖం చంద్రబింబంలా అతడి హృదయాకాశాన వెన్నెలలు విరజిమ్ముతూనే ఉంది. పురోహితుడు ఏవో మంత్రాలు చదివాడు. అక్కడున్న పెద్దలంతా హేమ, సుధాకర్లు ఇద్దరు నెత్తిన అక్షింతలు వేశారు. ఫణిభూషణ్ రావు గారి వెంట వచ్చిన ఒక పండు ముత్తైదువు హేమకి బొట్టు పెట్టి గులాబీ రంగు బెనారస్ చీర, పళ్ళు, పువ్వులు హేమ చేతిలో పెట్టింది. ఉంగరం వేలికి తొడగండి, సుధాకర్ని పురోహితుడు హెచ్చరించాడు. చీరకట్టుకు రమ్మనండి, అతడు నసిగినట్లుగా అన్నాడు. ఆ మాటలు వినగానే ఫణిభూషణ్ రావు బిగ్గరగా నవ్వారు. ఆయన నవ్వు అసందర్భంగా, అసహజంగా ఉన్న శేషగిరి మిగతా వాళ్ళు కూడా శృతి కలిపారు. ఉంగరం ధరింపజేసిన తర్వాత కూడా చీర కట్టుకోవచ్చు, పురోహితుడు తనను తాను సమర్థించుకున్నాడు. అబ్బాయి చెప్పినట్టు కానివయ్యా నువ్వు, ఏదైనా ఒకటే కదా అన్నారాయన. ఆయన కళ్ళు హేమను నిశితంగా పరిశీలిస్తున్నాయి. పిల్ల కనుముక్కు తీరు బాగానే ఉంది, కానీ అపురూపమైన సౌందర్యవతేమీ కాదు. ఆయన మనసు మరొక్కసారి ఆశాభంగంతో ఉస్సురుమంది. ఈ ప్రధానం ఎంత వేడుకగా, ఎంత దజ్జాగా జరగాల్సింది. ఆయన క్రీగంట కొడుకుని చూశారు. సుధాకర్ సర్వం మర్చిపోయినట్లుగా, ముగ్ధుడైనట్లుగా హేమ వైపు చూస్తున్నాడు. కొడుకు ముఖం ఆనందంతో ఇంత దీప్తివంతంగా ప్రకాశించటం ఆయన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సుశీలమ్మ గారు రెక్కపట్టుకుని హేమని లోపలికి తీసుకొచ్చింది. రంగనాయకి ఏదో పని మీద వంటింట్లోకి వెళ్ళింది. ఓసారి మా వదిన్ని పిలుస్తారా? పళ్ళ బిగువున అడిగింది హేమ. అయ్యో అలాగే అంటూ వెళ్ళిందావిడ. ఏమిటి హేమ అంటూ రంగనాయకి వచ్చింది. హేమ చేతిలో ఉన్న చీరను పక్కనున్న మంచం మీద గిరాటేసింది. 2 అడుగులు ముందుకు వేసి వదినా అంటూ రంగనాయకి మెడ చుట్టూ చేతులు వేసి బావురుమంది. ఏడుస్తూనే వదినా, మధ్యాహ్నం నేను రమేష్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అనేసింది. రంగనాయకి తన మెడ చుట్టూ బిగిసి ఉన్న హేమ చేతుల్ని బలవంతంగా లాగేస్తూ ఏమిటి అంది. నిజం వదినా, ఒట్టు, నీ మీద అన్నయ్య మీద కూడా ఒట్టు. రమేష్తో నా పెళ్ళైపోయింది. ఈ ప్రధానం జరగడానికి వీల్లేదని అన్నయ్యకి చెప్పు. రంగనాయకి నోట మాటరాని దానిలా హేమ వైపు కళ్ళప్పగించి చూడసాగింది. సుశీలమ్మ గారు నిర్ఘాంతపోయినట్టు నోటి మీద చెయ్యి వేసుకుంది. ఓ చెంప టైం అవుతుంటే ఏమిటి మీ ఆలస్యం అంటూ శేషగిరి అక్కడికొచ్చాడు. ఏడుస్తున్న హేమని చూడగానే కంగారుగా ఏమిటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది అన్నాడు. ఒక్క నిమిషం హేమ వైపు, భర్త వైపు మార్చి మార్చి అయోమయంగా చూసిన రంగనాయకి వెంటనే తెప్పరిల్లిన దానిలా భర్త చేయి పట్టుకుని మీరిలా రండి అంటూ అక్కడి నుంచి వంటింట్లోకి లాక్కెళ్ళిపోయింది.